హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లూప్స్లో ఒక టైప్ అయిన వైల్ లూప్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఈ వైల్ లూప్ కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ అంటిల్ అ కండిషన్ ఈజ్ ట్రూ. వెనెవర్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్ ఇట్ స్టాప్స్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో కండిషన్ అనేది ట్రూ అయినంత వరకు ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీనికి మనకు సింటాక్స్ ఎలా ఉంటుందంటే వైల్ మనం ఇక్కడ కండిషన్ పెడతాం, కండిషన్ కోలన్ మ్యాండేటరీ. ఇక్కడ మన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇక్కడ మన బాడీ ఆఫ్ ది లూప్, ఈ పార్ట్ మనం బాడీ ఆఫ్ ది లూప్ అంటాం. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ డూ ద అప్డేషన్. సో ఇక్కడ మనం ఏమైనా వాల్యూస్, ఇక్కడ కండిషన్కి యూజ్ అయ్యే వాల్యూస్ ఏమైనా ఉంటే మనం వాటిని ఇక్కడ సమ్ వాల్యూ ఈక్వల్ టు సమ్ ఏదైనా ర్యాండమ్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. సో ఇలా మనం ఇది సింటాక్స్ అనమాట వైల్ లూప్కి. సో దీనికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనం ఇంతకుముందు తీసుకున్నట్లే 1 to 5 అని 1 to 5 ప్రింట్ అవ్వాలి, 1 to 5. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే మనకు అసలు లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇనిషియలైజేషన్ చెప్తుంది. సో మనకి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. సో 1 దగ్గర స్టార్ట్ అయ్యి 5 వరకు ఇటరేట్ అవ్వాలి. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ మనం ఏం చేస్తామంటే, సో ఏదైనా వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చు. లెట్స్ నమ్ ఈక్వల్స్ టు 1 దగ్గర స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ ఏం చేయాలి అంటే కండిషన్ పెట్టాలి. ఏం కండిషన్ పెట్టాలి, ఇది ట్రూ అయ్యేంత వరకు మనకు లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలి. లోపల నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నీ నెంబర్ని ప్రింట్ చేసి సమ్ అప్డేట్ చేస్తా. సో ఇక్కడ దీనికి కండిషన్ రాయాలి. ఏమైనా కండిషన్ రాయాలి, ఇది మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు ట్రూ ఉండాలి. సో ఇక్కడ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉండాలి అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఉండాలి. అప్పుడే 5 వరకు మనం ఒక్కొక్క కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో ఇప్పుడు నెంబర్ అనేది ఇక్కడ మనం లోపల ఏం చేస్తామంటే సింపుల్గా రాసేస్తాం. సో ఈ నెంబర్ని ప్రింట్ చేస్తాం, ప్రింట్ నమ్. తర్వాత ఏం చేస్తానంటే దీన్ని అప్డేట్ చేయాలి. ఒకవేళ అప్డేట్ చేయకపోతే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నెంబర్ అనేది ఏమవుతుంది 1. సో నెంబర్ అనేది ఇక్కడ 1. ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ట్రూ కాబట్టి మనకు లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, 1 ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ నా వాల్యూ ఏమవ్వాలి, నెంబర్ అనేది ఇక్కడ నాకు 2 ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ కావాలి. సో నెమ్ ఈక్వల్స్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది 2 అవుతుంది. 2 అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయిపోయాయి కదా, ఈ ఇటరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఒక ఇటరేషన్ అనేది కంప్లీట్ అయింది. మనకి ఇక్కడ వైల్ లూప్ అనేది 2నే రిటర్న్ చేసింది ఇందాక. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ కండిషన్ చెక్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడ నెంబర్ ఏంటి, ఇప్పుడు 2 లెస్ ఆర్ ఈక్వల్స్ టు 5, కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చేసి ఇక్కడ మనకు 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెంబర్ ఇప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి సో నెంబర్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ స్టేట్మెంట్స్ అయిపోయాయి కదా, ఈ ఇటరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. 3 లెస్ ఆర్ ఈక్వల్స్ టు 5, కండిషన్ ట్రూ. సో 3 అనేది మనకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 అవుతుంది, 4 చెక్ అవుతుంది. నెక్స్ట్ 5 అవుతుంది, 5 నాట్ లెస్ దెన్ బట్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో 4, 5 కూడా మనకు ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు నెంబర్ ఈక్వల్స్ టు ఎంత, నెంబర్ ఈక్వల్స్ టు 6. ఈజ్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5? నో, ఇట్ ఈస్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇక్కడ మనకు లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. తర్వాత నువ్వు ఈ లూప్ తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ పెడితే అవి మనకు ప్రింట్ అవుతాయి బాయ్ అని చెప్పేసి. సో ఇలా మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది సింపుల్గా సింటాక్స్. ఓకే, ఇక్కడ మనం ఒకవేళ పైన ఏమైనా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు లోపల స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కండిషన్కి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో
అవనేవి మనం ఇక్కడ లోపల అప్డేట్ చేయాలి. లేదంటే ఓకే ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకో, సేమ్ ఒకటే వాల్యూ ఉందనుకో, అది ట్రూ అయిందనుకో, అది కంటిన్యూస్గా ట్రూ అవుతూనే ఉంటుంది. సో లూప్ అనేది ఇక్కడ ఆగదు. ఇక్కడ నెంబర్ అనేది ప్లస్ చేయట్లేదు అనుకో, అప్డేషన్ అనేది చేయట్లేదు అనుకో, సో ఆల్వేస్ నెంబర్ ఈక్వల్స్ టు 1, వీఆర్ నాట్ చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ నమ్, సో ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ట్రూ. ఇది ఇలా సైకిల్లో లూప్లో తిరుగుతూనే ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా మనకు లూప్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూస్గా ప్రింట్ అవుతూ అంటే ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ ఉంటే మనం దాన్ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ లూప్ అంటాం. సో మనకి ఇక్కడ అప్డేషన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఇక్కడ కండిషన్ కూడా మనకు సిచ్యువేషన్కి తగ్గట్టుగా కండిషన్ మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది వైల్ లూప్ యూజ్ చేసి సింపుల్గా ఒక సింటాక్స్, ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం. ఇప్పుడు ఫర్ లూప్కి వైల్ లూప్కి అంటే ఈ రెండు మనకు మల్టిపుల్ అంటే ఒక బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ఎప్పుడు ఏ లూప్ అనేది వాడాలి, ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు ఫర్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనం ఏదైనా ఒక సీక్వెన్స్ మీద ఇటరేట్ చేస్తున్నప్పుడు మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. అలానే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందే తెలిస్తే, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే సో ఇక్కడ నేను 5 times 1 to 5 అనేది ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నాకు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి అనేది ముందే తెలుసు. సో అప్పుడు మనము వాటిని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందే తెలుసు అని చెప్పేసి అంటాం. సపోజ్ ఇప్పుడు నాకు 20 నుండి 100 వరకు ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు నేను 20 దగ్గర స్టార్ట్ చేసి 100 దగ్గర ఎండ్ చేస్తా కదా. సో ఇక్కడ నాకు ఐ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ వీ షుడ్ యూజ్ ఫర్. సో ఇది అంటే ఈ సిచ్యువేషన్స్కి మన వైల్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్కి మనకు ఫర్ లూప్ అనేది సూటబుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ 1 to 5 అనేది వైల్ లూప్ యూజ్ చేయొద్దు, నార్మల్గా ఫర్ లూప్ యూజ్ చేసి సరిపోతుంది. బట్ మనకు ఒక ఐడియా రావాలి కదా అని చెప్పేసి ఇదే ప్రాబ్లం నేను ఇక్కడ తీసుకొని చేశాను. మరి వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి? వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందే తెలియకపోతే, అది మనం వాల్యూ అప్డేట్ చేసిన దాన్ని బట్టి మనకు ఆ వాల్యూ చేంజ్ అయిన తర్వాత అది ఎక్కడో ఒక దగ్గర ఫాల్స్ అవుతుంది అన్నప్పుడు మనం వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. సింపుల్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు ముందే తెలియకపోతే. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యూజర్ మన వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నాడు. సో యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో లాగిన్ అవుతున్నాడు అని అంటే ఆల్రెడీ ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూజర్ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మన డేటాబేస్లో ఉండే ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్, ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్. సో ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అయితేనే మనము వెబ్ పేజ్లోకి ఎంటర్ కావాలి యూజర్. లేదంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్, మళ్ళీ ఎంటర్ చేయు అని చెప్పేసి మళ్ళీ అదే యూఐ చూపించాలి. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేస్తే నువ్వు తప్పు ఎంటర్ చేసినావు అని చెప్పేసి మళ్ళీ అదే యూఐ చూపించాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ అడగాలి. ఎప్పటి వరకు? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ అయ్యేంత వరకు. సో హియర్ the condition becomes true when the user enters username and password that are matching with the username and password, those are in database. ఓకే, సో ఇక్కడ మనం కండిషన్ పెట్టాలి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి? దీనికి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తెలియదు. యూజర్ ఎన్నిసార్లు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేంత వరకు అనేది మనకు తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. సపోజ్ దానికి చిన్నగా కోడ్ రాసుకుంటే కొంచెం ఈ లూప్స్లో కొంచెం ఎలా అంటే ఇలాంటివి మనం సాల్వ్ చేయలేదు కాబట్టి కొంచెం ట్రిక్కీగా అనిపించవచ్చు, కాకపోతే చాలా ఈజీ. సో మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి యూజర్వి మనకు తెలుసు. ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ రాబా అనుకోండి, ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్, ఎందుకంటే ఇవి మన డేటాబేస్లో ఉన్నాయి 1 2 3 4 5. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాడు లాగిన్ అవ్వడానికి. సో యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాడు, ఇన్పుట్ నోట్ తీసుకుందాం, పాస్వర్డ్ కూడా యూజర్ నుండి తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే మళ్ళీ రిపీట్ అవ్వద్దు. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఇక్కడికి వచ్చి లాగిన్ సక్సెస్.
ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే మనం మళ్ళీ అడగాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా లేవు అని చెప్పేసి. సో ఆ లాజిక్ అనేది మనకు మళ్ళీ అడగాలి కాబట్టి ఇక్కడ ఉండాలి. ఓకే, సో కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ లోపలికి రావాలి. ట్రూ అవ్వడం అంటే ఏంటి, యూజర్ అనేవాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే లోపలికి రావాలి. సో ఎంటర్ చేయట్లేదు అనే దాన్ని మనం ట్రూ లాగా కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. అప్పుడు మనం కండిషన్ ఎలా రాస్తాం, ఏ ఒక్కటి యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వకపోయినా సరే అది ట్రూనే. ఇఫ్ నా యూజర్ నేమ్, ఇప్పుడు యూజర్ ఇచ్చిన యూజర్ నేమ్ అనేది నాట్ ఈక్వల్స్ టు ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్, ఆర్ ఇందులో ఏది మ్యాచ్ అవ్వకపోయినా సరే పాస్వర్డ్ అనేది మన ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వకపోతే, ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ కండిషన్. సో యూజర్ నేమ్ మ్యాచ్ అవ్వకపోయినా, పాస్వర్డ్ మ్యాచ్ అవ్వకపోయినా, ఏదో ఒకటి మ్యాచ్ అవ్వకపోయినా, ఇక్కడ ఆర్ పెట్టినాం కాబట్టి ఏదో ఒకటి మ్యాచ్ అవ్వకపోయినా ఇట్ రిటర్న్స్ ట్రూ, ఎందుకంటే నాట్ ఈక్వల్స్ పెడుతున్నాం కాబట్టి. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా లేదు కాబట్టి మనం ఏం చేయాలి, యూజర్ని డూడ్ యూ ఎంటర్డ్ రాంగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ప్లీజ్ ఎంటర్ ద వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఫస్ట్ ఆయనకి చెప్పాలి. డూడ్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ఎంటర్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి మనము చూపిస్తున్నాం, మెసేజ్ చూపిస్తున్నాం. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేస్తాడు కాబట్టి యూజర్ నేమ్ మళ్ళీ ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాం, పాస్వర్డ్ కూడా మళ్ళీ ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాం. ఇవి రెండు మళ్ళీ ఇక్కడ ఏమవుతాయి, ఇక్కడికి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఎండ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇవి యూజర్ నేమ్ అండ్ ఈ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఈ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో చెక్ అవుతాయి. ఒకవేళ ఇవి మ్యాచ్ అవ్వలేదు అనుకో మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మ్యాచ్ అయ్యాయి అనుకో, సపోజ్ ఫస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ అనేది ప్రభాన్ ఇచ్చాడు, దట్స్ ఫైన్. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 ఇచ్చాడు అనుకో, యూజర్ నేమ్ అనేది మ్యాచ్ అయింది, ఇది ట్రూ. కాకపోతే పాస్వర్డ్ అనేది మ్యాచ్ అవ్వలేదు, ఇది ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనకి ఇది ఏం చేస్తుంది, ట్రూనే రిటర్న్ చేస్తుంది ఓవరాల్గా. సో ట్రూ రిటర్న్ చేసింది కాబట్టి లోపలికి వస్తాం, డూడ్ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇన్కరెక్ట్ ఉన్నాయి మళ్ళీ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సపోజ్ మళ్ళీ ప్రభా అని ఇచ్చేసి 1 2 3 4 5 6 7 ఇచ్చాడు అనుకో, సో ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అనేది రాంగ్ కాబట్టి ఇది ఓవరాల్గా ట్రూ రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నీకు ఇన్వాలిడ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇన్వాలిడ్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈసారి కరెక్ట్ ఇద్దాం, ప్రభా. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5. సో ఇప్పుడు యూజర్ నేమ్ ప్రభా నాట్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అన్నాం, కాకపోతే ఇక్కడ ప్రభానే ఉంది, ఇక్కడ ప్రభానే ఉంది, ఇక్కడ కాకపోతే నాట్ ఈక్వల్స్ అంటున్నాం. సో ఇదేం చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది 1 2 3 4 5, ఇక్కడ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ అనేది 1 2 3 4 5. ఇవి ఈక్వల్, బట్ ఇక్కడ మనం ఏమంటున్నాం, నాట్ ఈక్వల్ అంటున్నాం. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ఫాల్స్, ఫాల్స్ ఆర్ ఫాల్స్, ఓవరాల్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి లూప్లోకి ఎగ్జిక్యూషన్ అనేది ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్. అంటే ఈ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అనేది రాదు. మనం ఎప్పుడైతే యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ రాంగ్ ఇస్తామో ఈ లూప్లోనే తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ కాబట్టి లాగిన్ సక్సెస్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందే తెలియదు, ఎన్నిసార్లు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రాంగ్ ఇస్తాడో మనకు తెలియదు. సో అందుకు మనం ఇక్కడ వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. సో ఇలాంటి సినారియోస్, లెట్స్ సే ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి కదా, పిన్ ఎంటర్ చేయకపోతే మనం లోపల మెన్యూ అనేది ఓపెన్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, యా. సో ఇది వైల్ లూప్ గురించి అండ్ వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్ ఎక్కడ యూజ్ చేయాలి అనే దాని గురించి. ఓకే, సో ఇక్కడ ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, వెల్కమ్ టు వైల్ లూప్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో మనం ఫస్ట్ వైల్ లూప్లో ప్రాబ్లం ఏం సాల్వ్ చేసాం, 1 to లెట్స్ సే 10 వరకు ప్రింట్ చేద్దాం మనం హ్యాండ్స్ ఆన్లో. సో దీనికి మనకు ఫస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూ ఉండాలి, నెమ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ వైల్ అని పెట్టేసి ఇక్కడ కండిషన్ పెట్టాలి. ఓకే,
కండిషన్ ఇక్కడ లోపల మనకు బాడీ. సో ఇక్కడ కండిషన్ ఏంటి, ఇక్కడ మనం 1 నుండి 10 వరకు ఇటరేట్ చేయాలి కాబట్టి సో నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో 10 అయ్యేంత వరకు మనం వీటిని ప్రింట్ చేయాలి. ఇక్కడ నేనేం ప్రింట్ చేస్తా, నెంబర్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మ్యాండేటరీగా మనం దీని వాల్యూ అనేది అప్డేట్ చేయాలి. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. పైథాన్ వైల్ ఇక్కడ చూడండి 1 to 10 అనేది మనకు డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ మనం ఇదిని కామెంట్ చేసామనుకో, ఈ నెంబర్ని అప్డేట్ చేయలేదనుకో, సో ఎవ్రీ టైం ఇది 1 అయి ఉంటుంది. సో 1 ఉంటుంది కాబట్టి 1 less than or equal to 10 ఆల్వేస్ ఈజ్ ట్రూ. సో ఇది ఏం చేస్తుంది, మనకు ఇన్ఫైనైట్ లూప్ అనేది రన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఇన్ఫైనైట్గా రన్ అవుతూనే ఉంది. ఎక్కింది ఇక్కడ చూడండి, ఇన్ఫైనైట్గా రన్ అవుతూనే ఉంది. ఇక్కడ చూడండి. సో దీన్ని ఇన్ఫైనైట్ లూప్ అంటాం అన్నమాట. సో అందుకే మనం వైల్ లూప్స్ రాసేటప్పుడు ఇక్కడ అప్డేషన్ అనేది మర్చిపోకూడదు. ఇలా అప్డేషన్ అనేది పెట్టేసామనుకో, సో మనకు ఎక్కడ ఆగాలో అక్కడ ఆగిపోతుంది అనమాట. ఇది మనకు బేసిక్ ఎగ్జాంపుల్, వైల్ లూప్లో మనం తీసుకునే ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, మనకి వైల్ లూప్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందేది లేకపోతే మనం అలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో లాగిన్ సినారియో, ఇక్కడ మనకు యూజర్ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి. యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ప్రభా, ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం యూజర్ నుండి తీసుకుంటున్నాం, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఏం చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయ్యేంత వరకు యూజర్ అనేవాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తూనే ఉండాలి. కాబట్టి వైల్ యూజర్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్స్ టు ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్, ఈ రెండిట్లో ఏది మ్యాచ్ అవ్వకున్నా సరే మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేయమని అడగాలి. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ బ్రో, ప్లీజ్ ఎంటర్ అగైన్. సో మనకు అక్కడ మనం యూజర్కి చూపిస్తున్నాం ఏమని, నువ్వు రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చావు బ్రో, మళ్ళీ నువ్వు క్రెడెన్షియల్స్ అనేవి ఎంటర్ చేయవు అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ నుండి మళ్ళీ తీసుకుంటున్నాం పాస్వర్డ్ ఇన్పుట్. ఓకే, సో ఇక్కడ మనకు ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అవుతాయో అప్పుడు మనం యూజర్ని హోమ్ పేజ్లోకి రాణిస్తాం అనమాట. వెల్కమ్ టు అవర్ వెబ్సైట్, సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏంటి, ఇక్కడ మనకు ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నవి ప్రభా 1 2 3 4 5. బట్ ఇక్కడ నేను రక్షిత్ 1 2 3 4 5 ఇచ్చాను అనుకో, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అంటున్నాయి. సో ఈ లూప్లోకి ఈ బాడీలోకి మనకి ఎగ్జిక్యూషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వాలి. లెట్స్ సే నాగేష్ 1 2 3 4, ఇవి కూడా మనకు ఇన్వాలిడ్. లెట్స్ సే సంపత్ 1 2 3, ఇది కూడా ఇన్వాలిడ్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అనేవి ఇస్తాను. ప్రభా 1 2 3 4 5. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. సో రెండు ఫాల్స్ అవుతాయి కాబట్టి వైల్ లూప్కి ఎప్పుడైతే ఫాల్స్ రిటర్న్ అవుతుందో అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది. చూడండి, వెల్కమ్ టు అవర్ వెబ్సైట్. సో ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడనే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, టర్మినేట్ అయిపోయింది. సో ఇది వైల్ లూప్ అన్నమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందే తెలిస్తే ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఒకవేళ మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందే తెలియకపోతే అప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేయాలి. ఓకే, యా, వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.